చిన్నపిల్లల చేతికి కోసిన పండ్లు కూరగాయలిస్తే ఆ ఇల్లంతా గందరగోళం అవుతుందని అనుకుంటారు కదా. అవును, సాధారణంగా ఎవ్వరైనా అలాగే అనుకుంటారు. కాని ఆ చిన్న ఆట వెనుక వారి మెదడులో ఒక పెద్ద సైన్స్ ప్రయోగం జరుగుతోందన్న విషయం చాలా ఆసక్తికరం. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణను అంగన్వాడీ పిల్లల కోసం ఉద్దేశించిన ఒక చక్కటి కృత్యంతో చాలా ప్రేమగా ప్రారంభిద్దాం. మనం మాట్లాడుకోబోయే కృత్యం పేరు వండుదాం పండ్లు కూరగాయలతో చాట్ తయారీ. వినడానికి చాలా బావుంది. ఇకపోతే కావలసిన వస్తువులు కూడా చాలా సులభంగా మనకు దొరికేవే. అంటే వంటింట్లో ఉండేవేనా? అవును, తాజాగా ముక్కలు చేసిన పండ్లు, ఆ కూరగాయలు, పెద్ద మరియు చిన్న గిన్నెలు, స్పూన్లు, కొద్దిగా ఉప్పు, మిరియాలు ఉంటే సరిపోతుంది. నిజం చెప్పాలంటే ఆ చిన్న పిల్లలతో వంట చేయడం అనేది ఒక అద్భుతమైన మ్యాజిక్ షో లాంటిది కదా. అవును, వాళ్లకది ఖచ్చితంగా ఒక మ్యాజిక్ లాగే అనిపిస్తుంది. అంటే ఆ విడివిడిగా ఉన్న పండ్లన్నీ కలిసి ఒక రుచికరమైన వంటకంగా మారడం పిల్లలకి ఎంతో ఆశ్చర్యాన్నిస్తుంది కదా. వాళ్ళు చాలా ఆనందిస్తారు. కరెక్ట్. ఇక్కడే మనం అసలు విషయం మాట్లాడుకోవాలి. ఈ ఆట ద్వారా సాధించాల్సిన సామర్థ్యాల గురించి చూస్తే ఇవి చాలా తేలికైనవి. అంటే పోషకాహారం గురించి కదా. అవును, దీనివల్ల పిల్లలు పోషకాహారం పట్ల సహజంగా ఇష్టం పెంచుకుంటారు. అలాగే వాళ్ళు ఆహారాన్ని వృధా చేయరు. అంతేకాకుండా వివిధ రకాల వాసనలు రుచుల మధ్య తేడాలను కూడా వాళ్ళు చాలా సులభంగా గుర్తిస్తారు కదా. ఖచ్చితంగా. అయితే వయస్సు 3-4 విషయానికొస్తే వాళ్లతో ఈ కృత్యాన్ని చేయించడం కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. అవును, ఆ చిన్న వయసు పిల్లలతో ఈ కృత్యాన్ని ఎలా చేయాలో కాస్త వివరిస్తారా? తప్పకుండా. వయస్సు 3-4 పిల్లల దగ్గరకొస్తే అప్పుడే కోసిన పండ్లు కూరగాయలను ముందుగా వాళ్లకు చూపించాలి. వాటి రంగు, రుచి, వాసన గురించి అడగాలి. అంటే మీకిష్టమైన పండేది అని చిన్న చిన్న ప్రశ్నలు వేయాలన్నమాట. అవును, సరిగ్గా చెప్పారు. అలా ప్రశ్నలు వేస్తూ చివరగా వాళ్లకా చాటిచ్చి ఆ మిశ్రమ రుచి వాళ్లకి ఎలా అనిపించిందో మనం చాలా ప్రేమగా అడగాలి. భలే చెప్పారు. మరి కాస్త పెద్ద పిల్లలు అంటే వయస్సు 4-5 ఏళ్లవాళ్లు ఇంకేం చేయగలరు? ఇక్కడ వారిని తొందర పెట్టకుండా ఆ ఆహార పదార్థాలను చేతులతో తాకి ఆస్వాదించనివ్వడం చాలా ముఖ్యం కదా. 100% పాళ్లు నిజం. అందుకే వయస్సు 4-5 పిల్లల గురించి మాట్లాడేటప్పుడు వాళ్లను ఆ రుచి, ఆకృతి, వాసనతో పాటు పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు కూడా చెప్పమనాలి. ఓహో, వాళ్లే సొంతంగా చెప్తారన్నమాట. అవును. దాంతోపాటు శుభ్రతను నేర్పుతూ ఆ పండ్లు కడగడంలో వారికి సహాయం చెయ్యాలి. వారు సులభంగా చాట్ తయారు చేయడానికి మనం సహకరించాలి. చాలా బావుంది. మరి ఈ క్రమంలో మనం ఇంకేమైనా చూడాలా? ఉంది. ఇక్కడ మరొక ముఖ్యమైన ఉపశీర్షిక ఏమి గమనించవచ్చు. ఇది చాలా ముఖ్యం. అంటే ఆ పిల్లలు అడిగిన ప్రశ్నలకు ఎలా బదులిస్తున్నారు, వాళ్ల పదజాలం ఎలా పెరుగుతుందో ఉపాధ్యాయులు గమనించాలి. అంటే ఆ పండ్ల ఆకృతులను అది గరుకుగా ఉందా లేక మెత్తగా ఉందా గట్టిగా ఉందా అనే వాళ్ళు చేతులతో తాకి ఎలా ఆస్వాదిస్తున్నారో కూడా పరిశీలించాలన్నమాట. కరెక్ట్. అలా వాళ్ళు ఆకృతులను చాలా సులభంగా గుర్తిస్తారు. అద్భుతం.